హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ విత్ పృథ్వీ ఛానల్. సో ఇవాళ మనమైతే వెళ్ళిపోతున్నాము తెలంగాణలో ఉన్న అత్యంత పెద్ద ఫిష్ మార్కెట్కి. ఇది వచ్చేసి మన రామ్నగర్లో ఉంది. ఎర్లీ మార్నింగ్ సండే 5:30 AM. ఫైనలీ రామ్నగర్కి అయితే వచ్చేసినాము. ఒకసారి లోపలికి వెళ్ళి చెక్ చేసుకుందాం ఏమేమి ఉన్నాయి. 6 అవుతుంది, మనం చేరుకునే వరకు 6 అయింది. ఇవన్నీ కంటైనర్స్ నుంచి అయితే బయట తీస్తున్నారు ఫిషెస్ని. మనకైతే హైదరాబాద్లో తక్కువ ఫిషెస్ కావాలి బల్క్లో అంటే మనం రామ్నగర్లో తీసుకుంటే చాలా బెస్ట్ చాయిస్. ఇంటి దగ్గర చాలా దగ్గర ప్లేసెస్లో అయితే అమ్ముతుంటారు. త్రిబుల్ రేట్స్లలో అమ్ముతుంటారు అనమాట. త్రిబుల్ రేట్స్లలో ఇక్కడైతే మనకు అట్లీస్ట్ 60 to 80 రూపీస్ అలా అయితే వస్తుంది. ఇక్కడికి వెళ్ళి అందరు తీసుకెళ్ళి ఇంటి దగ్గర అమ్ముతుంటారు. ₹100 కేజీ మాత్రమే. అదే పెద్దగా ఉన్నాయి క్రాబ్స్, సీ క్రాబ్. సో కలర్ చూడొచ్చు, డిఫరెంట్ ఉంది నార్మల్ క్రాబ్స్ కంటే ఈ క్రాబ్. ఈ బుర్కా ఫిషెస్ ఓన్లీ ₹50 కేజీ. ఇది పాంప్లెట్ కూడా అంటారు, నకిలీ పాంప్లెట్ అని చెప్పేసి. సో ఇవి జెల్లా ఫిషెస్ ₹60 కేజీ అంట. ఇది బొచ్చా ₹70 కేజీ. తెలంగాణలో ఎండ్రకాయలు అంటారు, ఆంధ్రాలో పీతలు అంటారు. నాకైతే ఇష్టం లేదు, బట్ మీకోసం అయితే నేను వీడియో తీశాను ఫస్ట్ టైం. దీని టేస్ట్ చాలా బాగుంటుంది అంటారు, ఇంకా బొక్కలకు కూడా హెల్దీ అంటారు దీన్ని. ఇది ఇలా కట్ చేసి లోపలిది ఉన్నది సపరేట్ చేసి అక్కడనే ఇస్తారు. సో ఇక్కడనే మనకి ఫ్రై మసాలా కూడా దొరుకుతుంది ప్యాకెట్స్లో. డైరెక్ట్ ఇన్స్టెంట్ పోయి రెడీ చేసుకోవడానికి. ఎంత ఒక 25 రూపీస్ ఈచ్ ప్యాకెట్. రొయ్యలు కూడా మనకు బయట 400-300 చెప్తారు, ఇక్కడ వచ్చేసి ₹200 కేజీ. 150 ఉండొచ్చు, 200 ఉండొచ్చు, డిపెండ్ అపాన్ మార్కెట్. రేట్స్ కూడా ఫ్లక్చువేట్ అవుతుంటాయి. ఇది వచ్చేసి గ్యాస్ కట్ అంటారంట. 140 రూపీస్ కేజీ. వాళ్ళ ప్రైస్ ఎక్కువ ఉందంట దీన్ని. ₹100 కేజీ రావు. సో ఇది వచ్చేసి అపోలో ఫిష్. మనం రెస్టారెంట్స్లలో దీంట్లో చూస్తుంటాం కదా, ఈ పీసెసే మనకి రెస్టారెంట్లో అమ్ముతారు. ₹300 కేజీ. ఈ యాక్చువల్లీ అపోలో ఫిష్ అంటే ఏం కాదు, ఈ పాంప్లెట్ ఫిష్నే మొత్తం నీట్గా క్లీన్ చేసి దానిలో ఉన్న ముళ్ళులన్నీ తీసేసి చేస్తారనమాట. నీట్గా క్లీన్ చేస్తారు అలా. సో దాంట్లో అలా నీట్గా క్లీన్ చేసి ఇలా మనకు మంచిగా పీసెస్లో కట్ చేసి ఏ ముళ్ళు లేకుండా కట్ చేస్తారు. దాన్నే అపోలో ఫిష్ అంటారు. సో దీన్ని రూప్చంద్ అంటారు అనమాట. కింద రెడ్ కలర్ ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రైకి. ఇది వచ్చేసి ₹100 కేజీ. ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ తిరిగినో లేదో క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఎగిరిపోయింది. నాకు వెళ్ళడానికి కూడా ప్లేస్ లేనుండే. ఇక మీరు చూస్తున్నారు కదా, క్రౌడ్ మొత్తం ఫుల్ అయిపోయింది, ప్యాక్ అయిపోయింది. ఫ్రెష్ ఫిషెస్ అనేది తెచ్చుకోవచ్చు. ఎర్లీ మార్నింగ్ వెళ్ళండి, ఇట్స్ ద బెస్ట్ టైం.
ఈ ఫిషెస్ని గ్యాస్ కట్ అంటారంట. 150 రూపీస్ కేజీ. యూ కెన్ సీ హౌ మచ్ బిగ్ సైజ్ ఇట్ ఈస్. సో ఆల్రెడీ ఫిషెస్ ఉన్నాయి, వాటిని అన్ని ఎక్స్పోర్ట్ చేయడానికి థర్మోకోల్ బాక్స్లో ఐస్ వేసి మళ్ళీ దాన్ని సీల్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తారనమాట. మళ్ళీ వేరే ఏరియాకి సప్లై చేయడానికి ఇక్కడనే చేపలు పెట్టేసి వాళ్ళు ఐస్ ఫిల్ చేసేసి డైరెక్ట్గా సీల్ చేసేస్తారు. ఎక్కడ ఎక్స్పోర్ట్ చేస్తారు ఇది కలకత్తా వెళ్తుందంట ఇక్కడ నుండి, రామ్నగర్ టు కలకత్తా. ఎండి చేపలు కూడా దొరుకుతాయి, సముద్రం దగ్గర కాకుండా మనకు రామ్నగర్లో కూడా ఎండి చేపలు దొరుకుతాయి. మెత్తలు అంట ఇవి, అన్ని ఎండి చేపలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ కూడా ఎండి రొయ్యలు, ఎండి చేపలు అవన్నీ దొరుకుతాయి తక్కువ ప్రైజెస్లో. ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇవన్నీ ఎండి రొయ్యలు, ఎండి చేపలు, చాలా వెరైటీస్ ఉంటాయి. నాకైతే పేరు తెలియదు, బట్ మీకోసం వీడియో అయితే తీస్తున్నాను. ఇది వచ్చేసి సాల్ట్ ఫిష్. నేను ఫ్రై చేసుకొని తింటే బాగుంటుంది అంటారు, బట్ ఐ డింట్ టేస్ట్ ఎనీ టైం, బట్ మా మమ్మీ చెప్తుంటుంది. పెద్దగా ఉన్న ఐస్ బాక్సెస్ అన్నీ ఈ మిషన్లో వేసి క్రష్ చేసి మళ్ళీ చిన్న గ్రాన్యూల్స్ లాగా అయిపోతుంది. ఇదంతా ఇట్లా కోల్డ్ స్టోరేజ్ ఐస్ లాగా పెట్టుకొని డంప్ చేస్తారు అనమాట. చాలా మంది ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఇవి తీసుకుంటారు. ఇవి బాంగ్రా ఫిషెస్, కేజీ 150 రూపీస్. ఇవి వచ్చేసి రాణి ఫిషెస్ అంట. కలర్ చూడండి డిఫరెంట్, దాని టైల్ కూడా వచ్చింది ఆరెంజ్, ఎల్లో టైల్, ఎల్లో షేడ్. ఇది 250 రూపీస్ కేజీ అంట. మేబీ బార్గెనింగ్ చేస్తే తక్కువ చేస్తారేమో. చీజింగ్ సంథింగ్ ఆల్రెడీ ఏమో తింటుంది. ఆల్రెడీ దాని ఆల్రెడీ ఇప్పుడు ఏవైతే ఫిషెస్ చూస్తున్నారో ఇవన్నీ లైవ్ ఫిషెస్. ఆక్సిజన్ పెట్టి బెటర్ దానికి. కొంతమంది చనిపోయిన ఫిషెస్ తినరు, వాళ్ళ కోసమే వాళ్ళ ముందే లైవ్ ఫిషెస్ కట్ చేసి ఇస్తారు, ఇక్కడనే అమ్ముతారు. సో ఇవన్నీ లైవ్. సో లైవ్ ఫిషెస్కి ఆక్సిజన్ పెట్టి మళ్ళీ అక్కడనే అమ్ముతారు అనమాట. కొందరు లైవ్ ఫిషెస్నే ప్రోత్సహిస్తారు. సో ఇవి సూరింగా అంటారంట. 100 రూపీస్ కేజీ. మేబీ బార్గెనింగ్ చేస్తే తక్కువ చేస్తారేమో. సో దిస్ ఈజ్ 100 రూపీస్ కేజీ. దీన్ని పన్నా దొరసలు అంటారంట. కిలో 200. ఈ అమ్మ అయితే చాలా నీట్గా ప్రాన్స్ని తీస్తుంది. నేను కూడా ఒకసారి తీసి ట్రై చేస్తాను ఎలా తీయాలో. సో ఫస్ట్ ఈ హెడ్ని మొత్తం తీసేసేయాలి. నాకు కూడా రాదు. హెడ్ని తీసేసి ఇవన్నీ కాళ్ళు కూడా తీసేసి మధ్యలో ఒక తీయ కూడా ఉంటుంది, అది కూడా తీయాలి, లేకపోతే చేదొస్తారంటారు కదా దాన్ని. అగో ఇదొకటి ఒకటి అంటే దాని లోపల ఇంటెస్టైన్ వస్తుంది, లేకపోతే చేదొస్తారంటారు కదా. బాగానే తీసిందా? ఇంకో ఇలా క్లీన్గా నీట్ చేసుకోవాలి. స్కాంబీ అంటారు, దీన్ని స్కాంబీ రోయ అంటారు. ఆల్రెడీ కొన్ని లైవ్ ఉన్నాయి, బట్ స్టిల్ నేను ముట్టుకున్నా. ఇది 400 to 450 కేజీ. సో షిరింప్స్ 500 రూపీస్ కేజీ. ఇంకొంచెం పెద్ద లార్జ్ సైజ్. ఒకటి తింటే సరిపోతుంది ఫ్రై చేసుకోవడానికి. ఇది బామ్ ఫిష్ 150 రూపీస్ అంట. రియలీ ఇట్ ఫీలింగ్ లైక్ స్నేక్ నానే ఉంది. సో హైట్ చూసుకోవచ్చు. 150 రూపీస్ కేజీ అంట. సో ట్యూనా ఫిష్ 750 రూపీస్ కేజీ. సో these are baby shark, 250 rupees kg anta. You can see 250 rupees kg. So 120 rupees kg tuna fish.
సో ఆ ప్లేస్ ఉంది కదా, ఆ బాక్స్ లాగా షేప్ ఉన్నది అంతా క్లీనింగ్. ఇక్కడ ఫిషెస్ కొనుక్కోవాలి, అక్కడ వెళ్ళి క్లీన్ చేసుకోవాలి మొత్తం ఫిషెస్ అనేవి. అక్కడ చాలా మంది క్లీన్ చేసుకుంటున్నారు. మధ్య స్పాట్ అనమాట, క్లీన్ చేసుకునే స్పాట్. ఇక్కడ రొయ్యలు ఫిషెస్ అన్నీ తీసేసుకొని అక్కడ క్లీన్ చేస్తారు మొత్తం. సో మనకి ఫిష్ కటింగ్ కూడా దగ్గరలోనే దొరికిపోతుంది. కేజీ 20 రూపీస్, 50 రూపీస్ ఉంటుంది, 15 రూపీస్. మనం అక్కడనే ఫిషెస్ కొనుక్కొని అక్కడనే కట్ చేయించుకోవచ్చు. కేజీ 20 రూపీస్ లాగా తీసుకున్నారు నాకైతే ఆ రోజు. ఇవి పచ్చి బొమ్మిడి చేపలు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. నేను కూడా ఒకసారి ట్రై చేసిన. పచ్చి బొమ్మిడి చేపలు, ఎండి బొమ్మిడి చేపలు అయితే స్మెల్ వస్తుంది, పచ్చి బొమ్మిడి చేపలు అయితే పులుసు పెడితే చాలా బాగుంటుంది. ఇది కొర్రమట్ట అంటే ముళ్ళు లేని చేప అనమాట. అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. 600 రూపీస్ కేజీ. ఇవి లైవే ఉంటాయి కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవి ఎట్లా చిన్నవి కొర్రమట్ట దొరుకుతున్నాయి. అవును, పెద్ద సైజ్ ఉంది. ఇది 600 రూపీస్. నగర్లో చాలా తక్కువ ప్రైజెస్లో వస్తాయి. సో సండే మస్ట్ విజిట్ అనమాట. సండే రోజే చాలామంది సాటర్డే నైట్ నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటారు. సో సండే చాలా ఫ్రెష్గా ఉంటాయి చేపలు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ వీడియోతో మీ ముందు ఉంటాం.